వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ నుంచి న్యూ సిలబస్ ప్రకారం 1 and 2 మార్క్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చూద్దాము. బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న. వెరీ సింపుల్ అనమాట. ఈజీగా మీకు 1 and ఆ మార్క్స్ మీకు మీ చేతిలో ఉన్నట్టే, ఈజీ. ఓకేనా, చూద్దామా. ఫస్ట్ వన్, ఇఫ్ పెయిర్ x+1, y - 2 ఈజ్ ఈక్వల్ టు 3, 1, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఇవేంటివి? ఆర్డర్డ్ పెయిర్స్. ఇదొక ఆర్డర్డ్ పెయిర్, ఇదొక ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటి? పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిటర్న్ ఇన్ సమ్ ఆర్డర్. ఓకే, సో ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, రెండు ఎలిమెంట్స్ ఇన్ పెయిర్ కదా అంటాం మనం. ఈ ఆర్డర్ ఇది ఈక్వల్, ఆర్డర్డ్ పెయిర్ ఈక్వల్ అన్నప్పుడు వెన్ 2 ఆర్డర్డ్ పెయిర్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ అంటే ఏంటి? ఈ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్, ఈ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ ఈక్వల్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఈక్వల్. సో ఈక్వేట్ చేసేయండి. x+1 = 3. ఇది దీనికి ఈక్వల్. సో దట్ ఇంప్లైస్ x = 3 - 1, దట్ ఈస్ x = 2. ఓకే, అలాగే y - 2 = 1. దట్ ఇంప్లైస్ y = 1 + 2. -2 ఇటు వెళ్తే +2 అయింది. దట్ ఈస్ y = 3. సో మనకి x అండ్ y వాల్యూస్ వచ్చాయి. 1 మార్క్కి కానీ 2 మార్క్స్కి కానీ ఈజీగా మీరు వితిన్ 1 or 2 minutes లో చేసేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటిదే చూడండి మళ్ళా. ఇఫ్ x/3 + 1, y - 2/3 = 5/3, 1/3. ఓకే, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఓకే, ఇఫ్ వెన్ 2 ఆర్డర్డ్ పెయిర్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇది రాయాలి మీరు. ఓకే, రాసిన తర్వాత ఇది ప్రాబ్లం చేయాలి. x/3 + 1 = 5/3. దట్ ఇంప్లైస్ ఎల్సిఎం తీసేసేయండి. x + 1/3 = x + 3/3 = 5/3. 3 క్యాన్సిల్ అయిపోయింది. x + 3 = 5. దట్ ఇంప్లైస్ x = 5 - 3, దట్ ఈస్ 2. x = 2. ఓకేనా. అలాగే ఇక్కడ నెక్స్ట్ y - 2/3 = 1/3. సో ఇక్కడ ఎల్సిఎం తీస్తే 2y - 2/3 = 1/3. సో 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2y - 2 = 1. 2y = 1 + 2. -2 ఇటు వెళ్తే +2, దట్ ఈస్ 3. y = ఈ 2 కిందకు వచ్చేస్తే 3/2. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ p = a, b, c అండ్ q = r, సెట్స్ అన్నమాట రెండు. ఫార్మ్ ద సెట్స్ p x q అండ్ q x p. ఇవి రెండు మనం ఫైండ్ చేయాలి. ఆర్ దీస్ 2 ప్రోడక్ట్స్ ఈక్వల్? ఈ p x q ఏమంటారమ్మా? కార్టీసియన్ ప్రోడక్ట్ అంటారు. క్రాస్ అన్నదాన్ని క్రాస్ ప్రోడక్ట్ ఆర్ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాము కదా. సో ఇప్పుడు గివెన్ ఏంటి మనకి? p abc q r. కార్టీసియన్ ప్రోడక్ట్ ఎలా రాస్తాము? ఈచ్ ఎలిమెంట్ ఇన్ క్యూని pని ఈచ్ ఎలిమెంట్ ఇన్ క్యూతో పెయిర్ కింద రాస్తాము. అంటే ఇక్కడ ఎలాగా? a, r, b, r, c, r. ఓకే, ఇదే కార్టీసియన్ ప్రోడక్ట్. అయితే q x p ఏమవుతుంది? ఈచ్ ఎలిమెంట్ ఇన్ క్యూని ఈచ్ ఎలిమెంట్ ఇన్ pతో పెయిరప్ చేస్తాం. అంటే r, a, r, b, r, c. ఓకే, ఆర్ దీస్ 2 products ఈక్వల్? నో. 2 products p x q is not equal to q x p. ఎందుకు? ఈ పెయిర్ చూడండి, ఎలిమెంట్స్ అలాగే ఉన్నప్పటికీ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏఆర్ ఉంది, ఇక్కడ ఆర్ఏ ఉంది. ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ డిఫరెంట్ సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ డిఫరెంట్. ఓకేనా, అందుకనే అవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సిమిలర్దే చూడండి. ఇఫ్ g 7, 8 సెట్, h 5, 2, 5, 4, 2 ఈజ్ అ సెట్, ఫైండ్ g x h అండ్ h x g. గివెన్ ఏంటి? 7, 8 g, h సెట్స్ ఇచ్చారు. g x h ఏమవుతుంది? ఆర్డర్డ్ పెయిర్స్ రాయాలి మనం. ఈచ్ ఎలిమెంట్ ఇన్ gని ఈచ్ ఎలిమెంట్ ఇన్ hతో పెయిరప్ చేయాలి. 7, 5, 7, 4, నెక్స్ట్ వన్ 7, 2, దిస్ వన్. ఇప్పుడు 8తో 8, 5,
8,4 అండ్ 8,2 ఇలా మూడిటితో. ఇదే G క్రాస్ H. ఓకేనా? ఇప్పుడు H క్రాస్ G చూద్దాం. H క్రాస్ G ఇక్కడ కింద వేద్దాం. 5,7, 5,8, నెక్స్ట్ 4,7, 4,8, నెక్స్ట్ 2,7 అండ్ 2,8. ఇది H క్రాస్ G. సో ఈ రెండు ఈక్వలా? నో. G క్రాస్ H ఈజ్ నాట్ ఈక్వల్ టు H క్రాస్ G. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి రివర్స్లో ఉన్నాయి. చూసారా? సేమ్గా లేవు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ A క్రాస్ B ఈక్వల్ టు PQ, PR, MQ, MR, ఫైండ్ A అండ్ B. సెట్స్ A, B ఏంటి అని అడుగుతున్నారు. సో సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ A. ఓకే, ఇందులో A మొదట ఉంది కదా, ఇక్కడ మొదట ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ P 2 సార్లు రిపీట్ అయిందని మనం Pని 2 సార్లు రాయకూడదు సెట్లో. ఓకేనా? ఒక P. ఓకే, అలాగే ఫస్ట్ ఎలిమెంట్ ఇంకా ఏమున్నది? M. సో P, N అనేది సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B. దట్ ఈస్ సెట్ A. ఓకేనా? సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అది సెట్ B అన్నమాట. సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? Q, R. మళ్ళా Q వచ్చింది, మళ్ళీ R వచ్చింది అంటే QRA. ఓకే, A ఈస్ P, M అండ్ B ఈస్ Q, R. ఓకేనా? వెరీ సింపుల్. 1 మార్క్కి ఈజీగా మీరు రాసేయచ్చు. అలాంటి ప్రాబ్లమే చూడండి మళ్ళా. ఇఫ్ A క్రాస్ B ఈజ్ AX, AY, BX, BY, ఫైండ్ A అండ్ B. ఓకే, సో గివెన్ ఏంటో రాసేసాం మళ్ళా. సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి? సెట్ A, B అంటే A, B ఈజ్ సెట్ A. అండ్ B ఏమవుతుంది? సెట్ B. సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ X, Y. ఓకేనా? X, Y. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ P ఈక్వల్ టు 1, 2 ఫార్మ్ ద సెట్ P క్రాస్ P క్రాస్ P. 2 సార్లు మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం కదా. అయితే ఫస్ట్ మనం P క్రాస్ P కడదాం. అంటే 1,2ని క్రాస్ ప్రొడక్ట్ విత్ 1,2. ఇది ఎలా వస్తుంది మనకి? ఈచ్ ఎలిమెంట్ ఇన్ P మళ్ళీ ఈచ్ ఎలిమెంట్ ఇన్ Pతోనే మనం రాయాలి. 1,1, 1,2. ఓకే, అలాగే 2,1, 2,2. ఓకే, ఇది మనకి P క్రాస్ P వచ్చేసింది. నెక్స్ట్ P క్రాస్ P అంటే 1,2ని విత్ ఇదంతటితో 1,1, 1,2, 2,1, 2,2తో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. అది ఎలా చేస్తాము? ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. 1, 1, 1, 1, 1, 1, 1, 2 అంటే 1, 1, 2. అలాగే 1, 2, 1, 1, 2, 1. అలాగే 1, 2, 2, 1, 2, 2. ఇంకా నెక్స్ట్ 2తో 2, 1, 1, 2, 1, 1, 2, 1, 2 అంటే 2, 1, 2. అలాగే 2, 2, 1 అంటే 2, 2, 1. 2, 2, 2 అంటే 2, 2, 2. ఓకేనా? వెరీ సింపుల్. ఇదే మనకి P క్రాస్ P. అలాంటి లెక్కే మనకి ఇంకొకటి ఉంది. ఇఫ్ A ఈక్వల్ టు -1, 1 ఫైండ్ A క్రాస్ A. ఇది మీరు హోంవర్క్ కింద ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్ కదా, ఇక్కడ మనం చూసాం ఆల్రెడీ. అలాగే చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ సెట్ A హ్యాస్ 3 ఎలిమెంట్స్ అండ్ సెట్ B ఈక్వల్ టు 3, 4, 5 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B. చాలా సింపుల్ నాన్న. సెట్ A హ్యాస్ గివెన్ ఏంటి? సెట్ A హ్యాస్ 3 ఎలిమెంట్స్ అంటే n ఆఫ్ A ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A అనమాట. B ఏమి ఇచ్చారు మనకి? B ఈక్వల్ టు 3, 4, 5. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B ఏమవుతుంది? n ఆఫ్ B ఈక్వల్ టు 3. 1, 2, 3 ఉన్నాయి కదా ఎలిమెంట్స్. సో n ఆఫ్ B ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B ఈక్వల్ టు n ఆఫ్ A క్రాస్ B.
n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని, ఈక్వల్ టు n ఆఫ్ a ఇంటూ n ఆఫ్ b. ఓకే, ఇదే మనకు ఫార్ములా. n ఆఫ్ a అంటే ఎంత 3 ఇంటూ n ఆఫ్ b ఎంత 3, దట్ ఈస్ 3 ఇంటూ 3 9. సో n ఆఫ్ a క్రాస్ b ఈక్వల్ టు 9. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇలాంటిదే. a ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు 1,2. ఓకే, b ఏమో 3,4. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b. ఓకే, n ఆఫ్ a ఎంత ఇంప్లైస్ a ఈక్వల్ టు 1 2. n ఆఫ్ a ఎంత మనకి 2 ఎలిమెంట్స్ కదా ఉన్నాయి 2. b ఈక్వల్ టు 3,4. సో n ఆఫ్ b ఏమవుతుంది, n ఆఫ్ b ఈక్వల్ టు 1 2 2 ఎలిమెంట్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b అన్నారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఇది p అనుకోండి, ఇది q అనుకోండి, స్మాల్ q. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ pq. p అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ a. q అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ b. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 2 అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంతమ్మా, 2 2 4, 4 2 8, 8 2 16. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b అనమాట, 2 పవర్ 4. ఓకే, సిమిలర్ ప్రాబ్లం మళ్ళా మనకి సెట్ a x, y, z ఇచ్చారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మనకి, n ఆఫ్ a ఈక్వల్ టు 3, 1 2 3 ఉన్నాయి కదా. అలా b ఎన్ని ఇచ్చారు, 1, 2 ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b ఎంత, 1 2 2 ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇది p అనుకోండి, ఇది q అనుకోండి, స్మాల్ q. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a టు b. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ a to b is equal to 2 power pq, where p అంటే ఎంత, n of a, q అంటే n of b అన్నమాట. దట్ ఈస్ 2 power 3 into 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 power 6. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లెట్ a ఈక్వల్ టు సెట్ 1,2, b సెట్ 3,4, రైట్ a క్రాస్ b. చాలా ఈజీ కదా. ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏని ఈచ్ ఎలిమెంట్ ఇన్ బీతో మనం పేరప్ చేసేస్తున్నాం. 1,3, 1,4, 2,3, 2,4. ఓకేనా, ఇది. సో హౌ మెనీ సబ్సెట్స్ విల్ a క్రాస్ b హ్యావ్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ that a cross b have is equal to 2 power n of a cross b. n of a cross b అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a cross b. n of a cross b ఎన్ని ఇప్పుడు మనకు తెలుసు, 1 2 3 4. a cross b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a cross b దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 అంటే 16 ఉంటాయి సబ్సెట్స్. ఓకే, లిస్ట్ దెమ్. సో సబ్సెట్స్ ని మనం రాయాలి, సబ్సెట్స్. సో లిస్ట్ ఏంటి మనకి, పెద్ద సెట్లో అన్ని సెట్స్ ని రాసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఎంటీ సెట్ అంటే 5. నెక్స్ట్ 1 3 సెపరేట్ గా ఈచ్ రాసేద్దాం. 1 3 ఒక సెట్, నెక్స్ట్ 1,4 ఒక సెట్, నెక్స్ట్ 2,3 ఒక సెట్, నెక్స్ట్ ఇది 2,4 ఇంకొక సెట్. సో ఇక్కడికి 5 అయిపోయినాయి. నెక్స్ట్ 2 2 ఎలిమెంట్స్, 1 3 1 4. ఓకే, అలాగే నెక్స్ట్ 1 3 2 3, నెక్స్ట్ 1 3 2 4. ఓకే, నెక్స్ట్ 1 4 2 3. ఓకే, నెక్స్ట్ 1 4 2 4. ఓకే, 1 4 2 4 అయింది. నెక్స్ట్ 2 3తో 2 3 2 4, 2 2 ఎలిమెంట్స్లో 2 3 2 4. ఓకే, ఇక్కడికి 2 2 ఎలిమెంట్స్తో అయింది. నెక్స్ట్ 3 3 1 3 1 4 2 3, అది ఒకటి. 1 3 1 4 2 3. నెక్స్ట్ 1 3 1 4
2 4, 1 3, 1 4, 2 4. ఓకే, అలాగే ఇక్కడ నెక్స్ట్ 1 4తో 1 4, 2 3, 2 4. ఓకే, సో నెక్స్ట్ 2 3, 2 4 అయిపోయింది కదా మనకి. ఓకే, 3 3 ఎలిమెంట్స్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి మనకి? 1 3, 1 4, 2 3. ఇప్పటికి ఎన్ని కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇంకా 2 కావాలి. 1 3, 2 3, 2 4 ఒకటి మనం ఇంకా రాయలేదు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి మనకి? 1 అన్నీ కలిపి 4 ఎలిమెంట్స్ 1 3, 1 4, 2 3, 2 4. ఓకే, సో టోటల్ మనకి 16 అనమాట. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఈ 16 మనకి సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, లెట్ ఏ సెట్ ఏ ఏమో 1 2 3, బి 3 4, సి 4 5 6. ఫైండ్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి యూనియన్ సి, ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి. ఓకే, ఇవి మనం ఫైండ్ చేయాలి. సో గివెన్ రాసేసుకున్నాం 3 సెట్స్ని. ఫస్ట్ వన్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. ఇందులో ముందు మనం బ్రాకెట్స్లో ఉన్న బి ఇంటర్సెక్షన్ సి కట్టాలి. మనం సెట్స్లో చూసాం కదమ్మా, బి ఇంటర్సెక్షన్ సి అంటే బికి సికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి. సో కామన్గా ఏముంది? 3 ఉందా? లేదు. 4 ఎస్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 5 లేదు, 6 లేదు కామన్గా. కాబట్టి సెట్ 4 అనేది ఒక్కటే ఎలిమెంట్ బి క్రాస్ సిలో ఉంది. ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ ఏంటి? 1 2 3 క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఇస్ 4. సో దాన్ని ఎలా రాస్తాము? సెట్. సో క్రాస్ ప్రోడక్ట్ చేయండి మళ్ళీ, కార్టీసియన్ ప్రోడక్ట్. 1 4, ఓకే, పేర్స్ రాస్తున్నాం. 2 4, 3 4. ఓకే, సో ఇది ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ మనం ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి చేయాలి. సో ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దాము. ఏ క్రాస్ బి అంటే ఏ 1 2 3 క్రాస్ బి 3 4. ఓకేనా? సో ఏ క్రాస్ బి క్రాస్ ప్రోడక్ట్ అంటే మనకి పేర్స్ వచ్చేస్తాయి. ఏంటా పేర్స్? 1 3 ఇదనమాట. 1 3 1 4 1 4. నెక్స్ట్ 2 3 2 4 2 3 2 4. నెక్స్ట్ 3 3 3 4 3 3 అండ్ 3 4. ఇది. అలాగే ఏ క్రాస్ సి. ఏ అంట 1 2 3 క్రాస్ సి అంత 4 5 6. ఓకే, సో ఎంత అవుతుంది అది చూడండి. 1 4 1 5 1 6 1 5 1 6. అలాగే 2 4 2 5 2 6. అలాగే 3 4 3 5 3 6 3 4 3 5 అండ్ 3 6. ఓకే, సో ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఓకే, ఇక్కడే చేసేద్దాం. ఎందుకంటే పేపర్ తిప్పితే మళ్ళీ మనకి ఇవన్నీ తెలియదు, మళ్ళీ రాసుకోవాలి. కాబట్టి ఇక్కడే మనం చేసేద్దాం. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నవి ఏంటమ్మా? 1 3 ఉందా ఇక్కడ చూడండి? లేదు. 1 4 ఎస్, 1 4 ఉంది ఇక్కడ, ఇక్కడ ఉంది ఇక్కడ. అలాగే 2 3 ఎక్కడా లేదు. 2 4 ఎస్, 2 4 ఉంది. ఓకే, 3 3 లేదు. 3 4 ఎస్, 3 4 ఉంది మనకి. సో ఇది ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఓకేనా? నెక్స్ట్ ఏ క్రాస్ బి యూనియన్ సి ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ బి యూనియన్ సి బ్రాకెట్స్లో ఉంది కదా, అది ఫైండ్ చేసేస్తే బి యూనియన్ సి ఈక్వల్ టు బి ఎంత? 3 4 యూనియన్ 4 5 6 సి అంటే. సో యూనియన్ అంటే మనకు తెలుసు ఏంటి, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాసేయడమే.
అంటే 3 ఉంది ఇక్కడ, సో 3 రాసేయండి. 4 ఉంది, 4 రాసేయండి. ఇంకా 4 కాకుండా ఇంకేమున్నాయి, ఇక్కడ ఇంకేమి లేవు. ఇక్కడ ఇంకేమున్నాయి, 5, 6 కూడా ఉన్నాయి. సో 5, 6 అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాసేయడమే. రిపీటెడ్గా ఉంటే ఒక్కసారే రాస్తాం, ఓకేనా. సో బి యూనియన్ సి, ఇక్కడ రిపీటెడ్గా ఏముంది, 4 రిపీటెడ్గా ఉంది, కానీ ఒకసారి బి యూనియన్ సిలో రాస్తాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ క్రాస్ బి యూనియన్ సి ఫైండ్ చేద్దాం. ఏ అంటే 1, 2, 3 క్రాస్ సెట్. బి యూనియన్స్ అంటే 3, 4, 5, 6, ఓకే. సో క్రాస్ ప్రోడక్ట్ అనగానే మనకి పేర్స్ వచ్చేస్తాయి, ఆర్డర్డ్ పేర్స్. 1, 3, 1, 4, 1, 5, 1, 6 1తో రాసేవి. 1, 3, 1, 4, 1, 5, 1, 6. అలాగే 2తో అయితే 2, 3, 2, 4, 2, 5, 2, 6. అలాగే 3తో 3, 3, 3, 4, 3, 5 అండ్ 3, 6. సో ఇది మనకి కామర్స్ పెట్టేస్తే వీటన్నిటికీ మధ్యలో మనకి ఏమొచ్చింది, ఏ క్రాస్ బి యూనియన్ సి. ఇప్పుడు మనం 4th వన్ ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఏ ఎంత, 1, 2, 3. బి ఎంత, క్రాస్ 3, 4, ఓకే. సో ఏ క్రాస్ బి ఏమవుతుంది, 1, 3, 1, 4, 1, 3, 1, 4, 2, 3, 2, 4, నెక్స్ట్ 3, 3, 3, 4, ఓకే. సో ఇవి మనకి ఏ క్రాస్ బి. కామర్స్ పెట్టేసి సెపరేట్ చేసేసేద్దాం. నెక్స్ట్ బి ఏ క్రాస్ సి ఫైండ్ చేద్దాం. ఏ అంటే 1, 2, 3, ఓకే. క్రాస్ సి అంటే 4, 5, 6, ఓకేనా. సో మనకేమవుతుంది, ఇది 1, 4, 1, 5, 1, 6, 1, 4, 1, 5, 1, 6, 2, 4, 2, 5, 2, 6, 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3, 4, 3, 5 అండ్ 3, 6, ఓకేనా. ఇప్పుడు ఈ రెండిటికి యూనియన్ ఫైండ్ చేయాలి. యూనియన్ అంటే రెండిటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసేసేయడమే. రిపీటెడ్గా ఉన్నవి ఒక్కసారే రాస్తాము, ఓకేనా. సో ఇక్కడ ఉన్నవి ఏంటో చూద్దాము. 1, 3 ఫస్ట్ వన్, 1, 4. నెక్స్ట్ ఇంకా ఏముంది ఇక్కడ, 1తో 1, 6 కూడా ఉంది. 1, 3, 1, 4, 1, 5 ఉంది, 1, 6 ఉంది. 1, 5, 1, 6 1తో అన్నీ అయిపోయినాయి, ఓకే. నెక్స్ట్ 2తో 2, 3, 2, 4, 2, 3, 2, 4. నెక్స్ట్ ఇక్కడ 2, 4 తర్వాత 2, 5, 2, 6 కూడా ఉంది. సో 2, 5, 2, 6. నెక్స్ట్ 3, 3, 3, 4, 3, 3, 3, 4. ఇక్కడ 3, 5, 3, 6 కూడా ఉంది. 3, 5, 3, 6, 3, 4తో పాటు అవి కూడా ఉన్నాయి. సో ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ఏ రిలేషన్ ఆర్ x, x క్యూబ్. x ఈజ్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10. సో మనకి లెస్ దాన్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయమ్మా, 2, 3, 5, 7, ఓకే. అది మనకు తెలుసు. ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఆర్ 2, 3, 5, 7, ఓకే. సో ఇవి మనకున్న ప్రైమ్ నెంబర్స్. అంటే x ఈక్వల్ టు 2, 3, 5, 7. సో రిలేషన్ r ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు x, x క్యూబ్ సచ్ దట్ x ఈక్వల్ టు 2, 3, 5, 7. ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తేనే అది రోస్టర్ ఫామ్ అవుతుంది. సో ఎలా రాస్తాము, x 2 తీసుకోండి, 2, 2 క్యూబ్, ఓకే. x 3 తీసుకోండి, 3, 3 క్యూబ్. x 5 తీసుకోండి, 5, 5 క్యూబ్. అలాగే x 7 తీసుకుంటే 7, 7 క్యూబ్. సో ఇది మనకి రోస్టర్ ఫామ్. వాడిచ్చింది సెట్ బిల్డర్ ఫామ్, ఓకేనా. సో మనం ఇప్పటికి 14 ప్రాబ్లమ్స్ చూసాం కదా, బాగా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము, ఓకేనా. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్.